మీరు తరచూ మెడనొప్పి, తలనొప్పి లేదా భుజాలు పట్టుకుపోయే సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా? ప్రస్తుతం డిజిటల్ యుగంలో రోజువారీ పనులు, వర్క్ ఫ్రం హోం వల్ల ల్యాప్టాప్లను చాలా మంది ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. గంటల తరబడి తల ముందుకు వంచి ల్యాప్టాప్ పై వర్క్ చేస్తున్నారు. ఈ క్రమంలో తెలియకుండానే ఆ సమస్యల బారిన పడుతున్నారు. మెడనొప్పి లాంటివి మొదట్లో సాధారణంగా అనిపించినా దీర్ఘకాలం ఇలాగే కొనసాగితే శరీరంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. మెడపై ఒత్తిడి పడకూడదంటే ల్యాప్టాప్ను ఎలా చూడాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలు చూసేయండి. చాలా కామన్ కంప్లైంట్ అంటే ల్యాప్టాప్స్ మీద కానీ స్మార్ట్ ఫోన్స్ మీద కానీ వర్క్ చేయడం ఈ మధ్య ఎక్కువైపోయింది. ఇది ఎలా చేస్తామంటే మనం ఏదైనా ల్యాప్టాప్ కానీ ట్యాబ్లెట్స్ కానీ లేకపోతే ఈ స్మార్ట్ ఫోన్స్ కానీ తల ముందుకు వంచి మనం కాన్స్టెంట్గా వర్క్ చేయడం వలన ఈ మెడ చుట్టుపక్కల ఉన్న కండరాల మీద ఒత్తిడి పడి ఈ మెడ నొప్పులు, భుజాల మధ్యలో నొప్పులు, భుజాల నొప్పులు, ఒక్కొక్కసారి చేతుల్లో తిమ్మిర్లు రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి అన్నమాట. దీన్నే మేము ఈ మధ్యకాలంలో టెక్స్ట్ నెక్ సిండ్రోమ్ అంటున్నాం. టెక్స్ట్ నెక్ సిండ్రోమ్ అంటే మామూలుగా మనం రిపీటెడ్గా ఈ చాటింగ్లు చేయడం, టెక్స్ట్ మెసేజ్లు పంపించడం చేయడం వలన దీన్ని ఇలా పేరు పెట్టారనమాట. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మనం మెడ 15 degrees లేకపోతే 30 degrees ఈవెన్ 45 degrees బెండ్ చేసి వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 15 degrees బెండ్ చేసినట్లయితే దాదాపు మెడ మీద 20 pounds బరువు ఎక్కువ పడినట్లు లెక్క ఉంటుందన్నమాట. అంటే 20 pounds అంటే దాదాపుగా 8 కిలోల బరువు ఎక్కువగా అధికంగా భారం పడినట్లు ఉంటుంది. అదే మనం 30 degrees బెండ్ చేసినట్లయితే దాదాపుగా 40 pounds బరువు మన నెక్ మీద అధికంగా పడినట్లు అనమాట. అంటే దాదాపుగా ఒక 16-17 kgs బరువు మనం ఎక్కువగా మెడ మీద పడినట్లు ఉంటుంది. ఎక్కువసేపు ల్యాప్టాప్ ముందు తల వంచి పనిచేస్తే మెడపై తీవ్ర ప్రభావం పడుతుంది. మెడ కండరాలపై ఒత్తిడి పడి మెడ చుట్టుపక్కల మార్పులు వస్తాయి. దానివల్ల చేతులు, కాళ్ల పనితీరు ప్రభావితమవుతుంది. తలనొప్పి, దీర్ఘకాల అసౌకర్యం వంటివి కూడా ఏర్పడవచ్చు. అందుకే ల్యాప్టాప్ను మరీ మెడ వంచి కాకుండా కళ్లకు సమానమైన ఎత్తులో ఉండేలా చూసుకుంటే మేలని నిపుణులు చెబుతున్నారు. గంటల తరబడి ఒకచోట ఒకే పోస్చర్లో పనిచేయకుండా మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకోవాలని సూచిస్తున్నారు. సో ఇలా అధికమైన బరువు పడడం వలన మనం నెక్ బెండ్ చేసి వర్క్ చేయడం వలన మన నెక్ మీద ఎక్సెస్ స్ట్రెస్ ఉండడం వలన ఈ చుట్టుపక్కల ఉన్న కండరాలు స్ట్రెయిన్ అయ్యి దానివల్ల నొప్పి రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇదే పని మనం రిపీటెడ్గా చేయడం వల్ల అంటే కంటిన్యూస్గా ఈ ప్రాబ్లమ్ని నెగ్లెక్ట్ చేసి రిపీటెడ్గా చేసినట్లయితే లోపల మార్పులు అంటే మెడలో కూడా మార్పులు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఈ మెడలో మార్పులు అంటే ఇప్పుడు ఈ డిస్కులు వినే ఉంటారు. ఈ డిస్కులు తెలియాలంటే మనకి ఈ వెన్ను నిర్మాణాన్ని మనం చూసినట్లయితే ఈ వెన్ను నిర్మాణంలో మనకి వెన్నుపూసలు ఉంటాయి, బోన్స్. ఈ ప్రతి 2 బోన్స్ మధ్య కుషన్ లాగా ఉండే పదార్థాన్ని మనం డిస్క్ అంటాం. ఈ డిస్కులు అరిగిపోవడం, ఆ డిస్కులు అరగడం వల్ల మనకి ఇతరత్ర ప్రాబ్లమ్స్ అంటే చేయి జాలు, కాళ్ళ జాలు, చేతుల్లో తిమ్మిర్లు, మంటలు, మొద్దుబారినట్లు ఉండడం, చేతులు పట్టుకోవడం కష్టంగా ఉండడం, నడకలో తేడా రావడం, ఒక్కొక్కసారి యూరిన్ మీద, మోషన్ మీద కంట్రోల్ పోవడం, ఇటువంటి పరిస్థితులు కూడా దారి తీయడానికి అవకాశాలు ఉంటాయి. దీన్ని తేలికగా తీసుకుంటే దీర్ఘకాలంలో వెన్నెముక సమస్యలు వస్తాయి. దాన్ని నివారించాలంటే ల్యాప్టాప్ వాడే పద్ధతిలో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు రోజువారీ అలవాట్లు, వర్క్ స్పేస్ సెటప్లో మార్పులు చేస్తే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. తగిన వ్యాయామాలు కూడా రెగ్యులర్గా చేయాలి. మీరు ఈ ల్యాప్టాప్ని వాడతాను అని చెప్పారు కాబట్టి ఈ ల్యాప్టాప్ని మీరు కరెక్ట్గా ఐ లెవెల్లో ఉండేటట్లు అరేంజ్ చేసుకోవటం మంచిది. అంటే మీరు కిందకి ఇలా పెట్టి వర్క్ చేసే బదులు కరెక్ట్గా ఐ లెవెల్ కానీ ఒక 10 to 15 degrees ఐ లెవెల్ కంటే కొంచెం కింద ఉన్నా పర్వాలేదు. ఇంకోటి ఏంటంటే ఇది డిస్టెన్స్ మీ కంటికి ఈ స్క్రీన్కి మధ్య అప్రాక్సిమేట్గా అబౌట్ 30 to 45 centimeters ఉండాలన్నమాట. దానికంటే తక్కువ ఉన్నా కానీ లేకపోతే 45 centimeters కంటే ఎక్కువ ఉన్నా కానీ మన కంటి మీద, కంటి చుట్టుపక్కల ఉన్న కండరాల మీద స్ట్రెస్ పడి కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. మీకు ఆల్రెడీ మెడ నొప్పి వస్తుంది అంటున్నారు కాబట్టి ఈ మెడ నొప్పి తగ్గడానికి పెయిన్ టాబ్లెట్స్ వాడితే సరిపోతుంది. అంతేకాకుండా మీరు ఏదైనా రిహాబిలిటేషన్ స్పెషలిస్ట్ని కానీ లేకపోతే ఫిజియోథెరపిస్ట్ని కానీ కలిస్తే ఈ నెక్కి సంబంధించిన ఎక్సర్సైజెస్ అవి వాళ్ళు చూపిస్తారు. అవి రెగ్యులర్గా చేయడం వలన మీకు మెడ నొప్పి అయితే తగ్గిపోతుంది. కానీ మనం ఏంటంటే ప్రివెన్షన్ చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇది మళ్ళీ రాకుండా మీరు చూసుకోవాలి. మనం చెప్పినట్టు స్క్రీన్ అరేంజ్మెంట్ ఒకటి ఇంపార్టెంట్. రెండోది ఏంటంటే ఫ్రీక్వెంట్గా బ్రేక్స్ తీసుకోవడం. అంటే ఎవ్రీ హాఫ్ అన్ అవర్ 45 minutesకి మీరు ఒకవేళ ల్యాప్టాప్ వాడితే
లేచి ఒక 2 to 3 మినిట్స్ మీరు అటు ఇటు తిరిగి మళ్ళీ కావాలంటే వర్క్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. మూడోది ఏంటంటే రెగ్యులర్ ఎక్సర్సైజెస్. ఈ రెగ్యులర్ ఎక్సర్సైజ్ మీ కండరాలని ప్రాపర్ కండిషన్లో ఉంచుతాయి. సో ఇవి కూడా మీకు ప్రొటెక్టివ్ ఎఫెక్ట్ అనేది ఉంటుందన్నమాట.